చెప్పండి ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన లేదన్న. ఆ సినిమా కేక్ అంటే కేక. ఏ హీరోకి లేనంత క్రేజ్ అన్న. మహేష్ అన్నకి ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉంది. 3,000+ హార్ట్ సర్జరీ చేపించిన దేవుడు అన్న. మా దేవుడు అన్న ఆయన. మా గుడ్డ జై బాబు. బాగుందన్న. లాస్ట్కు ఆ బిగియం అయితే కేక పుట్టించింది మాకైతే. సూపర్ అన్నది. ఫైటింగ్ సీన్ చెప్పాల్సిన అవసరం లేదన్న. బ్యాక్గ్రౌండ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒకటే ఫీల్ వచ్చింది మొత్తానికి. అయితే టెంప్ట్ అయిపోతున్నాను. అయ్యో బాబాయ్ కేక అసలు కేక పుట్టించింది అది. లవ్ సీన్స్ బాగుందన్న. అది లవ్ సీన్స్ అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ మూవీ. ఇప్పుడు కొంచెం చూసేసరికి కళ్ళ నుంచి వాటర్ వచ్చేసాయి. అంతే. లాస్ట్ సీన్ లాస్ట్ సీన్ కున్న క్రేజ్ వేరు భయ్యా. అది కూర్చోలేదు భయ్యా. డాన్స్ చింపి పడేస్తాం. పెళ్లి చేసుకుంటారు అట్లుంది. ఆల్రెడీ జరిగింది మాకు. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది దానికోసమే బర్త్డే చేద్దామని మా బ్యాచ్ మొత్తం వెయిటింగ్లో ఉంది. మేము మూవీకి వచ్చాం. కొందరికి టికెట్ దొరకలే, కొందరు వేరే వేరే చోట్ల ఉన్నాం. ఇప్పుడు గ్యాదర్ హౌస్ఫుల్. ఇది కాదు కానీ ఎవరైనా దమ్మున్న డైరెక్టర్ ఉంటే మురారి లాంటి సినిమా తీసి చూపించండి. మళ్ళీ మురారి లాంటి సినిమా తీసి చూపించండి. ఓకేనా? మన కల్చర్ రిలేటెడ్ సినిమా ఇంతమంది వచ్చారంటే నేను పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాం. యువత అందరూ కూడా కల్చర్ని ఫాలో అవడానికి రెడీ ఉన్నారు. ఇలాంటి సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు పెట్టారని చూసుకోండి. కానీ చెప్పే పేరెంట్స్ లేరు. ఓకేనా? కల్చర్ రిలేటెడ్ మూవీస్ ఇంత చూపిస్తానంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ సినిమా గురించి మెసేజ్ అది. ఓకేనా? థియేటర్లో ఎవడూ కూర్చోలేదు. నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ పార్ట్ మురారికి మనం ఏం చెప్తాం ఇంతగా అసలు ఈ వైబ్ కానీ అసలు ఇది కానీ కల్చర్ రిలేటెడ్ మూవీ. ఇంకా ఈ కల్చర్ రిలేటెడ్ మూవీకి ఈ మధ్య బాగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ నాకు రిలీజ్ కావాలనుకున్న మూవీ అన్నమయ్య కూడా ఇలాంటి సాంగ్స్తో మంచి రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది. రాజమౌళి సినిమా అవన్నీ కాదు బ్రో. ఇలాంటి ఒక ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి అన్న సాటిస్ఫాక్షన్ కలగాలంటే ఇలాంటి సినిమాలే. ఎవరైనా దమ్మున డైరెక్టర్ ఉంటే ఇలాంటి సినిమాలు తీసి చూపించండి. యువత అందరూ కూడా పాడైపోయే సినిమాలు కాదు. ఇలాంటి సినిమాల వల్ల బాగుపడతారు. ఫ్యామిలీ వాల్యూస్ తెలుసుకుంటారు. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ. నాకు కూడా మంచిగా అనిపించింది. లాస్ట్లో బర్త్డే వీడియో వేసారండి. నాకు చాలా బాగా నచ్చింది. అంటే డైలాగ్స్ కానీ అవన్నీ చాలా బాగా నచ్చినాయి. చిన్నప్పుడు కదండి మంచిగా ఎంజాయ్ చేస్తాం. థియేటర్లో అందరూ అరిచారు. అసలు కెవ్వు శుభ్రంగా అరిచామండి. స్క్రీనా కనిపిస్తుంది బట్ మా ఎంజాయ్మెంట్ మాదే. పండగేనండి అసలు. ఈ రోజు ఇంక ఇది ఫస్ట్ షో కదా ఇక్కడ. ఇంకా మిగిలిన షోస్ అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కెవ్వు అసలు చాలా బాగా అనిపించింది. మేబీ ఖచ్చితంగా ఎవర్ గ్రీన్ మహేష్ బాబు. ఇప్పుడు ఇంకా బాగుంది యాక్చువల్గా. రిలీజ్ కదా ఆ వైబ్ కానీ అన్నది చాలా బాగా అనిపించింది. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం మురారి చూడడము, ఆ డాన్స్లు వేయడము, ఆ జోష్, మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ మహేష్ బాబు చూసుకుంటాను. తీయచ్చు అంతే అండి. ఎప్పటికైనా అంటే రాజమౌళి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ తెలిసింది కదా, బాహుబలి కానీ ఏవైనా సరే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. పక్కా బ్రేక్ చేస్తారు. డామ్ షూర్ అదైతే. అప్పుడు మనం ఏజ్ చిన్నది కదా. ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ప్రతి సీన్ కానీ ప్రతి సాంగ్స్ కానీ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయడం అనిపించింది. ఫుల్గా అబ్బాయిల కంటే ముందు అమ్మాయిలు చేస్తున్నారు యాక్చువల్గా. అవును చాలా బాగా అనిపించింది. మెలోడీస్ కదా, ప్రతి మూవీలో హిట్ అన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. బట్ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా బాగా అనిపించింది. కిర్రాక్ అనిపించింది అసలు. అండ్ ఇట్ వాస్ మై ఫస్ట్ టైం రిలీజ్ చూడడం. అండ్ మహేష్ బాబు కిర్రాక్ అసలు. యాక్చువల్లీ నేను టాలీవుడ్ చూడను. సో రిలీజ్
first time experience anamata, so I enjoyed it a lot. Oh, prati song, everything was nice, too nice. Crowd tho aithe inka chill unde asalu. Yeah. I feel like re-release movies malli cheyali just so we can live through that period, because like you won't get those kind of cinematics and all, so baagundi. Oh, నేను యాక్చువల్లీ ఫ్యాన్ కాదు, కానీ మా డాడీ కోసం చూసాను. సో హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. లైక్ no idea, but I feel like whatever Mahesh Babu does, like kirake untadi. No words, no comments. మీడియా ఉన్నాయి ఇక్కడ చాలా అందరూ ఉన్నారా? ఛానల్ పేరు ఐ మీన్ ఇట్ ఈస్ సో గుడ్. ఐఎమ్ గ్లాడ్ ఐ వెంట్ దేర్. ఇట్ ఈస్ వెరీ గుడ్. కానీ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, దట్ ఆయన జాకెట్తో వేసుకున్న ఆయన అంటే ఆయన వద్దనేసి ఆయన చెప్పిండు అనేది కాంపిటీషన్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాంపిటీషన్. సింహా వాజ్ గుడ్. యా ఇట్ వాజ్ వెరీ గుడ్. లే మేము చూసినప్పుడు మేము చిన్నగా ఉండే, కానీ ఇప్పుడు వీఆర్ 28, వీఆర్ యంగర్, బట్ we liked it and we enjoyed it. That's I can't comment on that. జై బాబు చెప్పండి. ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన లేదన్నా. ఆ సినిమా కేక్ అంటే కేక. ఏ హీరోకి లేనంత క్రేజ్ అన్న. మహేష్ అన్నకి ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉంది. 3,000+ హార్ట్ సర్జరీ చేపించిన దేవుడు అన్న, మా దేవుడు అన్న ఆయన, మా గుడ్డ ఆయన. జై బాబు. బాగుందన్న. లాస్ట్కు ఆ బిగియం అయితే కేక పుట్టించింది మాకైతే. సూపర్ అన్నది. ఫైటింగ్ సీన్ చెప్పాల్సిన అవసరం లేదన్న. బ్యాక్గ్రౌండ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒకటే చూసినాము, ఫీల్ వచ్చింది మొత్తానికి అయితే. టెంప్ట్ అయిపోతున్నాను. అయ్యో బాబాయ్, కేక అసలు కేక పుట్టించింది అది. లవ్ సీన్స్ బాగుందన్న. అది లవ్ సీన్స్ అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ మూవీ. ఇప్పుడు కొంచెం చూసేసరికి కళ్ళ నుంచి వాటర్ వచ్చేసాయి. అంతే. లాస్ట్ సీన్ నా లాస్ట్ సీన్ కున్న క్రేజే వేరు భయ్యా. అది కూతలేదు భయ్యా. డాన్స్ చింపి పడేస్తాం. పెళ్లి చేసుకుంటారు అట్లుంది. ఆల్రెడీ జరిగింది మాకు. పెళ్లి అయిపోయింది థియేటర్. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది దానికోసమే, బర్త్డే చేద్దామని మా బ్యాచ్ మొత్తం వెయిటింగ్లో ఉంది. మేము మూవీకి వచ్చాం. కొందరికి టికెట్ దొరకలే, కొందరు వేరే చోట్ల ఉన్నాం. ఇప్పుడు గ్యాదర్ హౌస్ఫుల్. ఇది కాదు కానీ ఎవరైనా దమ్మున్న డైరెక్టర్ ఉంటే మురారి లాంటి సినిమా తీసి చూపించండి. మళ్ళీ మురారి లాంటి సినిమా తీసి చూపించండి. ఓకేనా? మన కల్చర్ రిలేటెడ్ సినిమా ఇంతమంది వచ్చారంటే నేను పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను, యువత అందరూ కూడా కల్చర్ని ఫాలో అవడానికి రెడీ ఉన్నారు. ఇలాంటి సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు పెట్టారని చూసుకోండి. కానీ చెప్పే పేరెంట్స్ లేరు. ఓకేనా? కల్చర్ రిలేటెడ్ మూవీస్ ఇంత చూపిస్తానంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ సినిమా గురించి మెసేజ్ అది. ఓకేనా? అసలు థియేటర్లో ఎవడూ కూర్చోలేదు. నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ పార్ట్ మురారికి మనం ఏం చెప్తాం, ఇంతగా అసలు ఈ వైబ్ కానీ అసలు ఇది కానీ కల్చర్ రిలేటెడ్ మూవీ. ఇంకా ఈ కల్చర్ రిలేటెడ్ మూవీకి ఈ మధ్య బాగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ నాకు రిలీజ్ కావాలనుకున్న మూవీ అన్నమయ్య కూడా ఇలాంటి సాంగ్స్తో మంచి రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది. రాజమౌళి సినిమా అవన్నీ కాదు బ్రో. ఇలాంటి ఒక ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి అన్న సాటిస్ఫాక్షన్ కలగాలంటే ఇలాంటి సినిమాలే. ఎవరైనా దమ్మున్న డైరెక్టర్ ఉంటే ఇలాంటి సినిమాలు తీసి చూపించండి. యువత అందరూ కూడా పాడైపోయే సినిమాలు కాదు, ఇలాంటి సినిమాల వల్ల బాగుపడతారు. ఫ్యామిలీ వాల్యూస్ తెలుసుకుంటారు.